తన బావ కుమారుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఒక మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కట్టకిందపల్లి గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండగా వారిద్దరికీ 10 ఎకరాల ఆస్తి ఉంది. వారిలో అన్న ఇటీవల మరణించారు. దీంతో ఆయన కుమారులు ప్రవీణ్, విజయ్ ఆస్తి తమకే కావాలంటూ తన పిన్నిపై దాడికి పాల్పడుతూ ఉన్నారు. పిన్ని అని కూడా చూడకుండా ఆస్తి కోసం దాడి చేస్తున్నారని మంజుల వాపోయారు. మెడలోని మాంగళ్యం సైతం లాక్కెళ్లిన ఘటన కూడా ఉందన్నారు. పోలీసులకు జరుగుతున్న సంఘటనలను వివరించినప్పటికీ బాధ్యులైన ప్రవీణ్, విజయ్ వారి తల్లి పద్మావతిలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమకు ఎవరూ లేరన్న దురహంకారంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారని మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం చేసుకుంటున్నాం సార్. మాది భూమి 10 ఎకరాల భూమి ఉంది. ఏమంటే తలాక్ 5 ఎకరాలు రావాలన్నా పొలం అయితే ఆడింత ఈడంతా కొంచెం కొంచెం ఉంది. సీనా చెట్లకు దావలు కడ్డం వేసేది, నీళ్లు కడ్డం వేసేది, ఫీజులు బిక్కపోయేది, పైపులు ఎత్తపోయేది, ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్ ప్రూఫ్లు. ప్లాట్లన్నీ వాళ్ళ ఆయన నమ్ముకొని వాళ్ళ ఆయన చనిపోయి ఇప్పుడు కొడుకులు ఇబ్బందులు పెట్టి మాకు చాలా ప్రాణాపాయం ఉంది సార్. మాకు ఏ విధంగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకటి తెలియకోకుండా అయిపోతుంది. మా ఆయన హాస్పిటల్లో పడిపోయినాడు. ఎవరు పోలీసు వాళ్ళకి చెప్పినా కూడా కేసులు ఉన్నాయంటారు కానీ కేసులు బయటికి తీయలేదు సార్. 3 సార్లు నా మీద కూడా జరబడి హత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు. గొడ్డేళ్ళు కూడా తెచ్చి తాగే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చాలా చిత్రహింస పెడుతున్నారు సార్. మమ్మల్ని ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుందో మీరే చెప్పండి సార్. మమ్మల్ని ఏమన్నా ఎవరు కాపాడుతారని అందరు కాళ్ళు పట్టుకుంటున్నాం సార్. సిఎస్ఆర్ సస్పెండ్ అయిపోయింది సార్. ఆ సంబంధం నుంచి సిఎస్ఆర్ దగ్గరే జరుగుతుంది సార్. కానిస్టేబుల్ కూడా వాళ్ళు చెప్తాను కూడా ఎవరి మాట వినిపించుకోవాలి. మేము చంపుతాం, నరుకుతాం, ఎప్పటికైనా కానీ మా మంగళసూత్రం కూడా పిక్కుపోయినారు సార్. నా పసుపు దానితోనే వచ్చినాను సార్ ఇంటికి. మా బావ కొడుకులేదు సార్. మా బావ చనిపోయినాడు. మా బావ కొడుకు ప్రవీణ్, విజయ్ కుమార్, తల్లి, బిడ్డలు, ఫ్యామిలీ అంతా మా మీదకి వచ్చినారు సార్. ఎంక్వైరీ చేసుకోండి సార్. ఊర్లో ఎవరిని ఏం చేస్తున్నారో, ఎవరు ఏ విధంగా కొట్లాడుకొస్తున్నారో అని ఎంక్వైరీ చేసుకోండి సార్. మా తప్పు ఉంటే మమ్మల్ని మీరే శిక్షించండి సార్. మాది కట్కిందపల్లి సార్. భూమి విషయం ఉంది. మా గొడవలు కూడా జరుగుతున్నాయి సార్. మేము చంపుతాం, నరుకుతాం, ఏ విధంగా మీరు బయటకు వస్తారు చూస్తామని ఇది జరుగుతుంది సార్. అది సొంతం బావ చనిపోయినాడు సార్. సొంతం బావ చనిపోయినది కూడా చెప్పలేదు సార్. ఊరు పెద్ద మనుషులు వచ్చి కల్పించి చెప్పినారు సార్. సమ్మచ్చి 2 ఏళ్ళు సార్ మా బావ చనిపోయి. కొడుకులే ఇబ్బందులు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడతారు. మాకు ఏ విధంగా న్యాయం చేస్తారు? మమ్మల్ని చంపేదట్లే ఉన్నారు వాళ్ళు. నా పేరు మంజుల సార్. వాళ్ళ పేర్లు మా బావ కొడుకుల పేర్లు ప్రవీణ్ కుమారు, విజయ్ కుమారు, పద్మావతి తల్లి, బిడ్డలు వచ్చేసి ప్రియాంక, యోగేశ్వరి. పసులు కూడా చిత్రహింసలో పెడుతున్నారు సార్. నమస్కారం సార్ అందరికి. మా నాన్న మా అమ్మ వాళ్ళ మీదకి దౌర్జన్యానికి వాళ్ళు వస్తున్నారు సార్. ఆస్తి గొడవలు వాళ్ళు చాలా ఇచ్చేస్తున్నారు సార్. వాళ్ళు పంచుకుందాం రాండి భాగాల కంటే భాగాలకు వస్తాయి సార్. కానీ వీళ్ళతో రౌడీజం చేసేయడానికి వస్తున్నారు సార్. వీళ్ళు చేసుకుని తినే దాంట్లోకి మాకి బాగుందని వస్తున్నారు. భాగాలు పంచుకుందాం రానంటే ఎవరు ముందుకు రావడం లేదు సార్. ఇక్కడ దావలు కట్టం వేస్తే అక్కడ ఇది చేస్తే అక్కడ ఇంటికి అడ్డం వేస్తారు. ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేస్తూనే ఉన్నారు సార్. వాళ్ళు చాలా వీళ్ళకి ప్రాణహాని ఉంది సార్. వాళ్ళ నుంచి ఏ రాజకీయ నాయకులు ఇచ్చేస్తాను లేదు, ఏ పోలీస్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు భయపడతాను లేదు, ఏమి ఇచ్చేస్తాను సార్. వీళ్ళు చంపుతాము, నరుకుతామని దాన్నే ఇచ్చేస్తున్నారు. కానీ వీళ్ళని ఏమి భాగాలు పరిష్కారం చేసుకుందాం అనేసి వాళ్ళు ముందుకు వస్తాను లేదు సార్. మీరే